దేవుడు పూర్వకాలమందు మరుగుపరచబడి ఉన్నవి ఇంకా బయలుపరచాలని ఉంది ఆయనకి. అందుకనే ఉపవాస ప్రార్థనలతోనే ముగింపు కాదు, ఆదివారపు ఆరాధనతోనే ముగింపు కాదు, పాటలతోనే ముగింపు కాదు, ఆరాధనతోనే ముగింపు కాదు, పాటలు రాయటంతోనే ముగింపు కాదు, బుక్స్ రాయటంతోనే ముగింపు కాదు. ఇంకా 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 దేవుని హృదయంలో దాగి ఉన్న మర్మాలు పట్టబయలు చేయాలనుకుంటున్నాడు. కానీ ఆ రోజులలో పౌలు దొరికినాడు, ఈ రోజులలో ఏ పౌలు కూడా దేవునికి దొరకటలే. అది బాధ. మన పౌలులు ఎట్లున్నారంటే ఇక చెప్పొద్దు. ఇక మన పౌలులు ఈ రోజులలో సంఘాలు ఎట్లున్నాయంటే దేవుడు చెప్పాలని ఆశ కలిగి వస్తుంటే దేవుని సహకరించని పౌలులు అనేక మంది ఉన్నారు, సంఘాలు అనేక సంఘాలు. కానీ ఎంతో ఎంతో పూర్వమందు దాచిపెట్టబడిన మర్మాలు ఇంకా మిగిలి ఉన్నాయి దేవుని హృదయం. పౌలు ఒంటరిగా చెరసాలలో వెళ్ళినందుకు అవి బట్టబయలైనాయి. తనకు తెలియదు, తన ద్వారా దేవుడు ఆ అంత్య దినముల యొక్క ప్రత్యక్షతలు అందిస్తాడని ఈవెన్ పౌలుకు కూడా తెలియదండి. నాలో అంత కెపాసిటీ ఉన్నదా, నాలో అంత స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఉన్నాయా, నాలో అంత ప్రిపరేషన్ ఉన్నదా అని అనుకున్నాడేమో పౌలు. అపోస్తులు ఎక్కడ యేసయ్యతో నడిచిన వారు, వాళ్ళు ప్రవక్తలు ఎక్కడ దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వారు, నేనెక్కడ పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను అని మెంటల్ గా, ఫిజికల్ గా, స్పిరిచువల్ గా తన్ను తాను లిమిట్స్ మెయింటైన్ చేసి ఉండొచ్చు. కానీ పౌలుకు తెలియదు, చెరసాల ఒంటరి జీవితంలో దేవునికి పౌలు దొరికినాడు.